అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి, ఇంకా పొద్దున్నే అయితే లేచాను, ఊడ్చాను, కడిగేశాను, ముగ్గైతే పెట్టుకుంటున్నాను అనమాట. మా అబ్బాయి నిద్రమత్తులో ఈ వీడియో అయితే సరిగా తీయలేదు ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇగోండి, ఇంక నా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈరోజు అంట్లు ఎక్కువ ఉండడం వల్ల పొద్దున పూటే తోమేశాను అనమాట. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారనమాట. ఇల్లు క్లీన్గా పెట్టుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, పురుగులు ఏమీ రావు. నీట్గా పెట్టుకోవాలంటే మనం ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలనేది చెప్తాను. ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఉదయం లేచిన వెంటనే బెడ్ సర్దుకోవాలన్నమాట. అది మంచి అలవాటు. అలా సర్దుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి. మీరు చెయ్యరని నేను చెప్పట్లేదు, నాకు తెలిసిన టిప్స్ నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇలా చేస్తే దుమ్ము మట్టి అన్నీ పోతాయి కదా, పురుగులు కూడా రావన్నమాట. ఇంట్లో అవసరం లేని వస్తువులు తీసేసేయాలి. ముఖ్యంగా మనం వాడని వస్తువులు తీసి మూటగట్టి లేకపోతే అట్టపెట్టెలో పెట్టి పైన మొచ్చి మీద అక్కడన్నా పెట్టేసుకోండి. ఇలా వాడినవి పెట్టుకున్నా కానీ పురుగులు వస్తాయి అన్నమాట. అవసరమైనవి వాడుకునేవి మాత్రమే మనకు ఉండాలన్నమాట. ఇవి ఎక్కువగా ఉంటే గందరగోళంగా కనిపిస్తుంది అనమాట మనం వాడని వస్తువులు. వాటిని తీసేస్తే మంచిది. వంటగది శుభ్రంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు వంట చేసిన తర్వాత వెంటనే గ్యాస్ స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ తుడుచుకోవాలి. పాత్రలను ఎక్కువసేపు అలానే సింకులో నీళ్ళల్లో వదిలేయకూడదు. వెంటనే శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా నీళ్ళల్లో వదిలేసామనుకోండి పురుగులు, సన్న దోమలు వస్తాయి అన్నమాట. ఫ్రిడ్జ్ని కూడా వారానికి ఒకసారి శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట, లిక్విడ్ వేసి. బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉండాలి. బాత్రూమ్ ప్రతి 2 రోజులకు ఒకసారి లిక్విడ్ తోటి నీట్గా కడుక్కోవాలి. టాయిలెట్, సింక్, ఫ్లోరు అన్నీ బాగా లిక్విడ్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి కదా ఫ్రెండ్స్, హార్పిక్ ఇవన్నీ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు బ్యాక్టీరియా రాదు, దుర్వాసన కూడా రాదు, మనం కూడా ఆరోగ్యంగా ఉంటామన్నమాట. కిటికీలు, తలుపులు కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. కిటికీలపై ఎప్పుడు దుమ్ము ఉంటానే ఉండిద్ది కదా, వ్యాక్యూమ్ ఉంటే వ్యాక్యూమ్తో తుడుచుకోవచ్చు, లేదా అంటే క్లాత్తో తుడుచుకోవచ్చు అనమాట. నెలకు ఒకసారి తుడుచుకుంటే సరిపోతుంది. కిటికీలు, తలుపులు తడిగుడ్డతో తుడుచుకున్నామనుకోండి నీట్గా ఉంటాయి. కర్టన్స్ కూడా నెలకు ఒకసారి ఉతికేసుకోవాలన్నమాట. బెడ్ మీద ఉన్న దుప్పట్లు కూడా వారానికి ఒకసారి ఉతుక్కోవాలి, కంఫర్ట్ అవి వేసుకోవాలి. కర్టన్స్, కాళ్ళ మ్యాట్లు, బెడ్షీట్లు వారానికి ఒకసారి ఉతుక్కోవాలి. మీకు కుదరలేదనుకోండి 10 రోజులకు ఒకసారి అయినా ఉతుక్కోవచ్చు. చెత్తను కూడా ఎప్పుడు పారేసేయండి, ఏ రోజు చెత్త ఆ రోజు పారేసేయండి. చెత్త బుట్ట ఖాళీగానే ఉంచుకోవాలన్నమాట. వాటర్ పెట్టి కడిగేసుకోవాలి, అప్పుడు వాసన రాదు. ఇంట్లో అసలు పెట్టుకోకండి, చెత్త బయట పెట్టండి, లేకపోతే పురుగులు, దోమలు, ఈగలు అన్నీ వస్తాయి అన్నమాట. కుటుంబంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఏంది ఫ్రెండ్స్, ఏమైనా కొనుక్కొచ్చుకుంటారు, సాయంత్రం వచ్చిన తర్వాత కుర్కురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు, చాక్లెట్స్ తిని ఏం చేస్తున్నారు, అరమరలు వేస్తారు, లేకపోతే మంచాల కింద పెట్టేస్తున్నారు. ఇవి ఇలాంటివి పిల్లలకి అలవాటు చేయాలి, డస్ట్బిన్లో వేయటం. ఎన్నిసార్లు చెప్పినా మనం వాళ్ళు డస్ట్బిన్లో వేయరు, మంచం పరుపుల కింద, అరమరల్లో. మా పిల్లలైనా అంతే చేస్తూ ఉంటారు, పెద్దోళ్ళు కాలేజీకి వచ్చినా కానీ అంతే చేస్తున్నారు అనమాట. ఇలాంటివి వాళ్ళకు కూడా నేర్పించాలన్నమాట. చిన్న చిన్నవి వాళ్ళు రాసేటప్పుడు ఏమైనా మిస్టేక్ అయితే పేపర్ చేసేసి దాన్ని రౌండ్ బాల్గా చేసి అరమరలో వేసేస్తారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాలి. ఇంట్లో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి శుభ్రం చేయటంలో. మన ఆడవాళ్ళ ఒక్కల వల్ల కాదు ఫ్రెండ్స్, పిల్లలు చెయ్యాలి, హస్బెండ్ కూడా చెయ్యాలి, మనకి సహకరించాలి వాళ్ళు కూడా. అప్పుడే ఇల్లు నీట్గా ఉంటుంది. మన ఒక్కళ్ళని చేస్తే నీట్గా ఉండదు. ఇది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు అనమాట.
ఇలా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే మన ఇల్లు మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. రోజు ఇల్లు ఊడుస్తూ ఉంటాం కదా, అప్పుడు ఫ్యాన్లకు కానీ పైన పైన ఎక్కడన్నా బూజు ఉందేమో దులిపేసుకోవాలి ఎప్పటిదప్పుడు, అప్పుడు నీట్గా ఉంటుంది. లేకపోతే బూజు పట్టేసి సాలి పురుగులు అవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఇంకా ఉంటే ఎప్పటికప్పుడు డెటాయిల్ వేసుకొని ఇల్లు తుడుచుకోవాలి. కిచెన్లో కూడా టైల్స్ అప్పుడు గ్యాస్ పొయ్యి రోజు తుడుచుకోవాలి. తడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. రోజు లిక్విడ్ వేసి సబ్బులు వేసి మనం కడగవసరం లేదు. రోజు తడిగుడ్డ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తుడుచుకున్నా కానీ నీట్గా ఉంటాయి అన్నమాట. మనం ప్రత్యేకించి దానికోసం టైం కేటాయించే అవసరం లేదు. అంట్లు కడిగేసేటప్పుడే గ్యాస్ పై తుడిచేసుకోవచ్చు అన్నమాట. ఇల్లు ఉడ్చేటప్పుడే బూజు దులిపేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళినప్పుడే వాష్రూమ్ కడిగేసుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోయిద్ది ఫ్రెండ్స్. మనం ప్రత్యేకించి వాటికి టైం కేటాయించాల్సిన అవసరం లేదు. పిల్లలు ఆదివారం రోజు ఇంటికాడే ఉంటారు కదా, వాళ్ళ చేత కొన్ని క్లీనింగ్ పనులు చేయించండి. నేనైతే చేపిస్తాను ఫ్రెండ్స్ వాళ్ళ చేతే. ఫ్యాన్లు దుడిపిస్తాను మా వాళ్ళ చేత. పైన బూజు నాకు అందదు కదా, వాళ్ళ చేతే బూజు దులిపిస్తూ ఉంటాను అనమాట. కుర్చీ వేసుకొని క్లీన్ చేయొచ్చు కానీ నేను చెయ్యను, వాళ్ళ చేతే చేపిస్తాను. ఇప్పుడు గరికపాటి గారు ఏం చెప్తున్నారు, అంత వాళ్ళు పెద్ద ఆయనే, పిల్లల చేత కూడా పనులు చేయించండి, బాధ్యత తెలుస్తుంది, పిల్లలకి పనులు నేర్పించాలి అని చెప్తున్నారు. ఇంకా అందుకని నేను కూడా ఫాలో అవుతున్నాను అనమాట. సైకియాట్రిస్టులు కూడా చెప్తున్నారు పిల్లలకి పనులు నేర్పించండి. మోటివేషన్ స్పీకర్స్ కూడా చెప్తున్నారు అనమాట. పిల్లల చేత పనులు నేర్పించండి, బద్ధకంగా తయారవుతారు, పని విలువ తెలియదు అని. అందుకని వాళ్ళ చేత ఏదో ఒక వంట చేయించడమో, అంట్లు కడిగియటమో, బట్టలు అయితే ఉతికించనులేండి, జాడిస్తారు, ఆరేపిస్తాను. అమ్మో మా పిల్లలు కందిపోతారని అనుకోమాకండి, వాళ్ళే బద్ధకంగా తయారవుతారు. కాబట్టి తప్పకుండా చిన్న చిన్న టిప్స్ వాళ్ళ చేత చేయించండి. దోశలు వేపిస్తాను, చపాతీలు కలిపిస్తాను, మంచం మీద బెడ్షీట్లు మార్పిస్తాను, వాళ్ళే వేస్తారు దులిపి. ఇలాంటివి చిన్న చిన్నవి మనం ఫాలో అయ్యి వాళ్ళని చేత కూడా చేపిస్తే మంచిదన్నమాట. వాళ్ళకి ఇప్పటి నుంచే పని విలువ తెలిసి వచ్చింది, లేకపోతే బద్ధకంగా ఉంటారు పిల్లలు, పని విలువ తెలియదు. కాబట్టి తప్పకుండా మీరు కూడా చేయించండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజులో ప్రతి ఒక్కరికి పనులు వచ్చి ఉండాలి. మగపిల్లలు ఎందుకు చెయ్యాలి అని మాత్రం అనుకోమాకండి, చెయ్యాలి. ఎవరైనా సరే చెయ్యాల్సిందే, మగ పిల్లాడు ఆడపిల్ల అనే తేడా లేదు. హాస్టల్కి వెళ్తే రేపు వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి కదా, వాళ్ళ పళ్ళెం వాళ్ళే కడుక్కోవాలి. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరికి పనులు వచ్చి ఉండాలి ఏదో ఒకటి. ఈరోజు కొంచెం అంట్లు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని పొద్దున పూటే తోమేస్తున్నాను అనమాట. ఈరోజు అరటికాయ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వాళ్ళు ఏం చేయాలి కర్రీ అంటే చెప్పరు, నేను చేసిందేమో వాళ్ళు తినరు. అరటికాయ వేపుడు చేసి పెట్టాను, అతి కష్టం మీద కొంచెం అయితే తిన్నారనమాట. ఏం చేస్తాను చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళేమో పలాందని చేయమని చెప్పరు, నాకు నచ్చింది చేస్తేనేమో అంతే. బెండకాయ, దొండకాయ, బంగాళదుంప ఇవే ఎప్పుడు పప్పు చేస్తేనేమో మా పెద్ద అబ్బాయి పప్పు పప్పు అంటాడు. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇంకా కొత్త పంటలు నేనే పండించి వండాలన్నమాట వాళ్ళ కోసం. ఇగోండి ఇవాళ తప్పని పరిస్థితుల్లో పొద్దున పూట అయితే తోమేస్తున్నాను అనమాట. ఏం చేస్తాను చెప్పండి, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి కదా అంట్లు, ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవాళ ఎక్కువ వచ్చేసినాయి, ఇంకా అందుకని చెప్పేసి తోమేస్తూ ఉన్నాను. పరిస్థితులు ఒక్కొక్కసారి గడ్డు పరిస్థితులు వస్తాయి ఫ్రెండ్స్. డీమార్ట్లకి అలా వెళ్ళినప్పుడు అనవసరమైనవి కొంటూ ఉంటాము, అనవసరమైన కొన్నవన్నీ ఇంట్లో అరమరల్లో పెడతా ఉంటాం కదా సామాన్లు. అలా కొనమాకండి, డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి ఫ్రెండ్స్, డబ్బులు దాచుకోండి. కొని అక్కడ అరమరలో షోగా మనం పెట్టుకోవటం తప్ప ఉపయోగం ఏమన్నా ఉందా చెప్పండి. నేను ఒక ఆడపిల్ల, నాకు అన్నీ కొనాలనిపిస్తుంది. ఇదివరకు అలానే కొన్నాను, కొని చివరికి అవన్నీ మా ఆయన కాటాకేసేసాడు ఉల్లిపాయల వాళ్ళకి. మోడల్ ప్లాస్టిక్ గిన్నెలు, కప్పులు అన్నీ. ఇల్లు మారినప్పుడల్లా అవి పగిలిపోతూ ఉన్నాయి. ఇంకా కోపం వచ్చి మా ఆయన ఉల్లిపాయల వాళ్ళకి వేసేసాడు. అందుకని ఇప్పుడు కొనటం మానేసి అన్నాను, నేను కంట్రోల్లో పెట్టుకున్నాను కొనకుండా.
కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ డబ్బులే దాచుకొని శారీస్, ఇప్పుడు గోల్డ్ కొనాలన్నా కానీ ఆకాశంలో అంత ఉంది రేట్లు. కాబట్టి దాచుకొని ఇంకా శారీస్, గోల్డ్ ఏయో ఒకటి కొనుక్కోవడమే కడుపుకి తినడానికి. పిల్లలకి ఏమన్నా కొనియటము ఇలాంటివి చెయ్యండి. ఇవన్నీ అంట్లన్నీ కడిగేశాను, సింక్ అంతా కడిగేశాను. ఇగోండి ఇంకా కిచెన్ కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట. రోజు ఇలా నీట్గా సర్ది పెట్టుకుంటే ఎలా పురుగులు దోమలు ఏమీ రావు అన్నమాట. ఇలా అంట్లు కడిగినప్పుడే గ్యాస్ పొయ్యి కూడా నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉండిద్ది కదా. నేను ఇంతసేపు తుడిచానా, అన్నం వండాను, పొంగిందనమాట. అంతే ఫ్రెండ్స్, ఒక నిమిషం ఇటు వస్తామో లేదో పొంగిపోతాయి. ఇదిగోండి ఇంకా బెడ్షీట్ అయితే దులిపేసి వేసుకుంటున్నాను. మీరు కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండిద్ది అనమాట. నెలలో మనం చేయాల్సిన పనులు ఈ వీడియో పెట్టుకొని వినండి. మీరు వంట చేసుకుంటా మీకు అర్థమైపోయిద్ది అనమాట. బూజులు కొట్టేసుకోండి, కిటికీలు తుడిచేసుకోండి, తలుపులు తుడిచేసుకోండి, కిచెన్ గ్యాస్ పొయ్యి అన్నీ తుడిచేసుకోండి, బెడ్షీట్లు ఉతుక్కోండి, ఇల్లు తుడుచుకోండి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోండి. ఇవన్నీ ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. తుడవాలి. నేను రోజు తుడవలేండి, రోజు మార్చి రోజు తుడుస్తాను. ఎందుకంటే మా వాళ్ళు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను, ఏమంత డస్ట్ ఉండిద్ది అని చెప్పేసి రోజు మార్చి రోజు అయితే తుడుస్తాను అనమాట. ఊడవటం మాత్రం 2 పూట్ల ఊడుస్తాను, పొద్దున సాయంత్రం 2 పూట్ల ఊడుస్తాను అనమాట. ఇవన్నీ ఇంకా వంటగది, బెడ్రూమ్, హాలు 3 ఊడ్చేసుకుంటాను. బయట ఇంటి ముందు కూడా ఊడ్చేస్తాను అనమాట. ఇంకా మా ఇల్లుగల్లా తెలుసు కదండి, పెయింటింగ్తో ముగ్గు వేయించింది కాబట్టి ముగ్గు వేసే పని లేదు, నీళ్ళు పోసి కడిగేయటమేనమాట. ఎక్కువసేపు మాట్లాడితే ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్, ఆపకుండా. అదిగాక జలుబు చేసింది, నా గొంతు మారిపోయింది అనమాట. మొన్న మజ్జిగ తాగాను ఫ్రెండ్స్, ఇంకంతే. నాకు టాన్సిల్స్ ఉన్నాయి, ఇంకా పొద్దున్నే వేడి చేస్తుంది ఈ ఎండలకి అని చెప్పి మజ్జిగ తాగేసరికి నా గొంతు అంతా ఇలా అయిపోయిందనమాట. సబ్జాలన్నా తాగాలి. ఇగోండి ఇంకా మా వారోళ్ళ ఫ్రెండ్ చేపల కూర తెచ్చి ఇచ్చారనమాట. మా పిల్లలైతే ఇంకా అది చేపల కూర వేసుకొని తిన్నారు. మా అబ్బాయికి బాక్స్లోకి మాత్రం అరటికాయ ఫ్రై చేశాను అనమాట. ఇగోండి మా పెద్ద అబ్బాయి కూడా చేపల కూర వేసుకొని తిన్నాడు. అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందు చేతులకి నూనె రాసుకోవాలి బాగా. అవి జిడ్డుగా బంకగా ఉంటాయి అన్నమాట. చేతులంతా బంకలుగా అవుతాయి. చేతికి నూనె రాసుకొని, చాకు కూడా నూనె రాసుకొని ఆ పైన పీల్ అంతా తీసేసేయాలన్నమాట. పీల్ తీసేసి చాకుతో కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఉడకబెట్టుకోవచ్చు కూడా ఫ్రెండ్స్. ఉడకబెట్టుకుంటే నాకు ఇంకా టైం అయిపోయింది, లేట్ అయింది క్యారేజీకి అని చెప్పేసి నేను మామూలుగా కట్ చేసేస్తున్నాను. ఇగోండి ఇంకా పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ముందు అన్నీ ఒకేసారి పీల్ తీసేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర వాళ్ళు 5, 6, 7, 8 కాయలు ఇచ్చారు ఫ్రెండ్స్ 20 రూపాయలకి. ఇంకా మా పక్కన ఫ్రెండ్కి 3 కాయలు ఇచ్చి నేను 5 కాయలు ఫ్రై చేశాను. మొత్తం చేస్తే వేస్ట్ అయిపోయేది. మా వాళ్ళు కొంచెమే తిన్నారు, ఇంకా కొద్దిగా మిగిలిపోయిందనమాట. అది కూడా పక్కన ఇచ్చి మంచి పని చేసా, లేకపోతే వేస్ట్ అయిపోయేది మొత్తం కూర వండితే. నేనే తిన్నాను వండుకున్నందుకు, మొత్తం కూర అంతా నేనే తిన్నాను అనమాట. ఇవన్నీ ఇంకా పీల్ అంతా తీసేసాను. చాకు పెట్టి కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న బంగాళదుంపల ముక్కలు కట్ చేసుకుంటారు, అలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చాకు కూడా ఆయిల్ పూసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే బంకగా ఉండిద్ది అనమాట. బెండకాయలకు ఉండే బంక వేరు, ఈ బంక వేరు. అది కడిగితే పోయిద్ది, ఇది కడిగినా కానీ పోదన్నమాట. పనసకాయ కనుక చేతికి ఆయిల్ రాసుకొని చేస్తారు కదా, అలాగా దీనికి కూడా చేతికి ఆయిల్ రాసుకొని చేయాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అప్పుడే తొందరగా మగ్గిద్ది అనమాట కర్రీ. కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పెసరపప్పు వేసుకొని వండుకుంటే కూర చాలా బాగుంటుంది. పెసరపప్పు అరటికాయ కర్రీ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. ఇగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఇగోండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఫ్రై కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది. తాలింపు గింజలు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు 2 దంచి వేసుకోండి. అవి వేగిన తర్వాత ఇగోండి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. పెద్ద ఉల్లిపాయలు 2,
చిన్న ఉల్లిపాయలు 2 దంచి వేసుకోండి. అవి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇగోండి అరటికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అడుగంటకుండా ఉండిద్ది అనమాట పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే. ఇవి వేసి ఉప్పు వేసి కలిపి మూత పెడితే మగ్గిద్ది అనమాట. బంగాళదుంప కూరలానే సేమ్. ఇప్పుడే ఈ అరటికాయ ముక్కలతో పాటు పెసరపప్పు కూడా వేసుకుంటే మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఉప్పు వేసి కలిపాను అనమాట. పెసరపప్పు కూడా నానబెట్టిన పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పు ఇప్పుడు అరటికాయ ముక్కలతో పాటు పెసరపప్పు కూడా వేస్తే టేస్ట్ బాగుండిద్ది. ఇవ్వండి సాల్ట్ వేస్తున్నాను. వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టామనుకోండి మగ్గిపోయిద్ది అనమాట. చాలా త్వరగా మగ్గిద్ది. టేస్ట్ రసంలోకి సాంబార్లోకి అయితే చాలా బాగుండిద్ది కర్రీ. ఇంతకుముందు నేను కూడా తినేదాన్ని కాదు. ఇంతకుముందు పెసరపప్పు వేసి వండిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇవ్వండి చూసారా మగ్గింది. ఇప్పుడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 or 2 minutes పసుపు వేసి కలిపిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు ఫ్రెండ్స్. ఇవ్వండి ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి కలిపి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయిద్ది అనమాట అరటికాయ ఫ్రై వేపుడు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది. పెద్ద కష్టమే పడాల్సిన పని లేదు. కిచెన్లో గంటలు ఉండాల్సిన పని లేదనమాట. ఫ్రెండ్స్ నా వీడియోలు లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. బాయ్.